సోదర సోదరీమణుల మధ్య ఎప్పటికీ విడదీయలేని బంధం నిలిపేది ఒకే రాఖీ పండుగనే. అటువంటి రాఖీ పండుగ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమిని జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా ఆగస్టు 19న రాఖీ వేడుకను పండుగలా జరుపుకోవడానికి రెడీగా అయిపోయారు. తమ తమ్ముళ్ళకి రాఖీ కట్టడానికి అక్క చెల్లెమ్మలు వారికి ఎలాంటి గిఫ్ట్లు ఇచ్చి సర్ప్రైజ్ చేయాలని అన్న తమ్ములు బిజీగా అయిపోయారు. ఈ క్రమంలో ఎలాంటి వారికి ఏ కలర్ రాఖీ కడితే బాగుంటుందని పండితులు చెప్తున్నారు, తెలుసుకుందాం. మేషరాశికి చెందిన వ్యక్తులు ధైర్యంగా ఎనర్జెటిక్గా ఉంటారు. మీ సోదరుడు మేషరాశి అయితే వారికి తప్పకుండా ఎరుపు రంగు రాఖీని కడితే అన్ని విధాలుగా కలిసి వస్తుందట. అలాగే మీ సోదరుడు వృషభ రాశి అయితే ఎర్రటి తిలకం పెట్టిన తర్వాతే అతనికి ఆకుపచ్చ రంగు రాఖీని కట్టండి. ఆకుపచ్చ రంగు జీవితంలో పెరుగుదల, స్థిరత్వాన్ని సూచిస్తాయి. ఒకవేళ మీ తమ్ముడు మిథున రాశి అయితే మణికట్టుకు పసుపు రంగు రాఖీని కట్టాలి. ఈ సంకేతాలు ఉన్న వ్యక్తులు ద్వంద్వ స్వభావం, స్నేహశీలి అయిన ప్రవర్తన కలిగి ఉంటారు. అలాగే కర్కాటక రాశి వాళ్ళు సాధారణంగా ప్రశాంతంగా ఉంటారు కాబట్టి వారికి తెలుపు లేదా వెండి రంగు రాఖీని కట్టాలి. ఇక సింహరాశి ఉన్న సోదరుడికి మాత్రం గోల్డ్ కలర్ రాఖీని కట్టండి. ఈ రంగు రాఖీ నాయకత్వ లక్షణాలను పెంచుతుంది. వీటితో పాటు కన్యరాశి ఉన్న సోదరునికి మణికట్టుపై ఆకుపచ్చ రాఖీని కట్టినట్లయితే అది అతని అసంతృప్తిగా ఉన్న అన్ని పనులను పరిష్కరించడానికి సహాయం చేస్తుంది. ఈ రంగు జీవితంలో ఉన్నతంగా ఎదిగేలా కూడా చేస్తుంది. తులారాశి వారి జీవితాన్ని సమతుల్యం చేసుకునేందుకు ప్రసిద్ధి చెందింది. అందువల్ల సోదరునికి గులాబీ లేదా లేత నీలం రంగు రాఖీని కట్టాలి. వీరు ఎల్లప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చికం రాశిలో మీ సోదరుడు శరదృతువులో జన్మించినట్లయితే అతని మణికట్టుపై ఎరుపు లేదా మెరూన్ రంగు రాఖీని కట్టండి. ఇది వారి రహస్యమైన మరియు శక్తివంతమైన వ్యక్తిత్వానికి ప్రతిబింబించేలా చేస్తుంది. ధనస్సు రాశి వ్యక్తులు సాధారణంగా చాలా ఆశావాదులు, అంతేకాకుండా తాత్విక స్వభావాన్ని కలిగి ఉంటారు. ఊదా లేదా ముదురు నీలం రాఖీని కట్టండి, ఎందుకంటే ఇది సృజనాత్మకత, విస్తృతమైన ఆలోచన సూచిస్తుంది. మకరం, ఈ వ్యక్తులు చాలా కష్టపడి పనిచేసేవారు. మీ సోదరుడు ఒకవేళ మకర రాశి అయితే గోధుమ రంగు రాఖీని కట్టడం మంచిది. అది వారి క్రమశిక్షణ, ప్రతిష్టాత్మక స్వభావాన్ని సూచిస్తుంది. ఇక కుంభం ఉన్న సోదరుడికి వెండి లేదా బంగారు రంగు రాఖీలను సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుకు కట్టాలి. చివరిగా మీనం రాశి కలిగి ఉన్న సోదరుడికి సీ గ్రీన్ లేదా లావెండర్ రంగు రాఖీని కట్టడం మంచిది. వీరు లైఫ్లో ఉన్నతంగా ఎదుగుతారు, మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు. చూశారు కదా ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కట్టాలో. ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళి సోదరులకు రాఖీని కట్టేయండి.